మంచిర్యాల జిల్లా లక్షడ్పేట మండలంలో అక్రమంగా తరలిస్తున్న 23 ఎద్దులను పట్టుకున్నట్లు లక్షడ్పేట ఎస్ఐ గోపతి సురేష్ తెలిపారు. వారు తెలిపిన వివరాల ప్రకారం లక్షడ్పేట మున్సిపాలిటీ పరిధిలోని ఇటిక్యాల ఆదివారం ఉదయం 5:30 పోలీసులు పెట్రోలింగ్ విధులు నిర్వహిస్తుండగా 3 బెలారో వాహనాలను రోడ్డుపై వస్తున్నటువంటి ఈ బొలేరో వాహనాలలో కళేబరాలకు తరలిస్తున్నటువంటి ఆవులను గోవులను తీసుకెళ్తున్న సందర్భంలో వాటిని పట్టుకోవడానికి మా ఇటిక్యాల నుండి కానీ ఆ రాయపట్నం నుండి కానీ ఇంకా తిమ్మాపూర్ ఇతర గ్రామాల నుండి అందరం వచ్చి వీటన్నిటిని పట్టుకోవడం జరిగింది. మరి దౌర్జన్యం అన్యాయము ఇంత ఘోరంగా పశు సంపదను విచ్ఛిన్నం చేసి చంపడానికి కళేబరాలకు తరలించడానికి ప్రయత్నిస్తున్న వారిపై చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి. పోలీసు వారు రాత్రి ఏదైతే వెహికల్స్ చెకింగ్లో వీటిని అన్నిటిని పట్టుకొని వీటిని అన్నిటిని గోశాలకు తరలించాల్సిన అవసరం ఉందని చెప్పి మేము భావిస్తున్నాము. అంతేకాకుండా ప్రతిరోజు ప్రతి నిత్యము రాత్రి 2 గంటల నుండి 4 గంటల వరకు వెళ్తున్నట్లుగా కూడా మాకు సమాచారం ఉంది. కాబట్టి ఈ సమాచారం ఏదైతుందో మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం 3 వాహనాలను 3 బొలేరోలు పట్టుకున్నాం. ఇంకొక బొలేరో మేము చూస్తుండగానే తప్పించుకొని పరారైపోయింది. కాబట్టి వీటిపై తగు చర్య తీసుకొని బండ్లను అన్నిట్లను సీజ్ చేయాల్సిందిగా కోరుతున్నాం. అటు సైడ్ ఒక బండి ఉంది.